ఇక్కడ కూర్చోబెట్టి వేధించి టార్చర్ చేసి వాళ్ళతో సాధారణంగా undertaking అంటే రాసుకునేంత ఇట్లాంటి కేసుల్లో ఏసీపీ క్యాడర్ ఆఫీసర్లను పంపిస్తుంటారు. డైరెక్ట్గా సిపి, పోలీస్ కమిషనరు, డిప్యూటీ కమిషనర్ పోలీసు చాలా సీనియారిటీ ఉన్నవాళ్ళు వెళ్ళరు. ఏసీపీ స్థాయిలో వెళ్తుంటారు. మా సిఐ బాగా ప్రామినెన్స్ ఉందనుకుంటే ఏసీపీని పంపిస్తారు. ఏసీపీ సిఐ రేంజ్లోనే వెళ్తారు జనరల్గా. అండ్ టాస్క్ ఫోర్స్ నుంచి వెళ్తారు సహజంగా. అవును. అంటే అసలు ఉద్యోగాన్ని వదిలేసి ఈ కొసరు ఉద్యోగాలకి ఎక్కువ సిపి రాణా గారు దృష్టి అంటే పెట్టారంటే ఇది సజ్జల మీద ఆరోపణగా కనిపిస్తోంది, కానీ దీని వెనకాల కొంచెం అంటే వ్యాపార సంబంధాలు, పర్టికులర్గా ఈ కడప స్టీల్ ఫ్యాక్టరీ తాలూకా పరిచయాల్లో నుంచి జగన్మోహన్ రెడ్డితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్త, జిందాల్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి అనేది ఓపెన్ అయింది. పేరు కూడా వచ్చిందండి, సజ్జన్ జిందాల్. జిందాల్ అక్కడ అఫీషియల్గా పోలీసే అందిన ఫిర్యాదులో ఉన్న పేరే అది, మనం కొత్తగా ఆవిష్కరించిందేం కాదు. సో ఆ జిందాల్ ఫ్యామిలీకి చెందినటువంటి, జిందాల్ ఫ్యామిలీ అనేది ఇండస్ట్రియల్ ఫ్యామిలీగా ప్రపంచానికి తెలిసిన స్టీల్ ఇండస్ట్రీలో వాళ్ళు బలంగా ఉన్నారు. కాబట్టి ఆ జిందాల్ కుటుంబం నుంచి, ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి తాలూకా గొడవ ఇది. ఆయన ఒక అమ్మాయితో నడిపినటువంటి వ్యవహారం అది వివాదాస్పదమైంది. ఆయన ఆ సెటిల్మెంట్ బాధ్యత ఈయనకి అప్పచెప్పాడు. అంటే ఈయనే భుజాన వేసుకున్నాడు. మేము ఈ ప్రాబ్లంలో ఇరుక్కున్నాము అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇది మేము పర్సూ చేస్తాం, స్ట్రేట్ మన చేతిలో ఉంది, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి ఒక మధ్యలో ఒక శిఖండి పాత్రలోకి ఈ విద్యాసాగర్ని పట్టుకొచ్చి ఈయనకు ఒక స్టోరీ అల్లి, ఒక అంటే ఇతను హైదరాబాదులో ఏదో పెళ్ళికి వచ్చాడు, వచ్చిన సందర్భంగా ఈ అమ్మాయి పరిచయం అయింది, వీళ్ళిద్దరూ కలిసి కొంతకాలం లివ్ ఇన్ ఉన్నారు. ఆ ఉన్న సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైన అమ్మాయి పెళ్లి చేసుకోమని ప్రెజరైజ్ చేసింది, ఇతరత్రా కూడా థ్రెట్ చేసింది. దాని నుంచి తన కుమారుణ్ణి కాపాడమని నాగేశ్వరరావు గారు వచ్చి అడిగితే అప్పుడు సజ్జల గారు, అరే మన కార్యకర్తను మనం కాపాడుకోకపోతే ఎలా? ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఈ నాగేశ్వరరావు అలాగే ఈ విద్యాసాగర్ వీళ్ళిద్దరూ ఈ తండ్రి కొడుకులు దళితులు, వీళ్ళని వాడారు. ఇక్కడ వీళ్ళని వాడి వీళ్ళ ద్వారా జిందాల్ గారి కేసుని సెటిల్ చేసి వాళ్ళ సంతృప్తి పొందటం అనేది ఇక్కడ ప్రోగ్రాం. ఇలా తన వ్యాపార ప్రయోజనాల కోసం, తన వ్యాపార పరిచయస్తుల ప్రయోజనాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డగోలుగా వాడేయటం. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలా వాడటం ఏమిటి ఐపీఎస్ ఆఫీసర్లని అనే విషయం మీద సీరియస్ అయి డీజీపీకి వార్నింగ్ ఇచ్చాడనేది ఈరోజు లేటెస్ట్ వార్త ఈ ఎపిసోడ్లో. దీని మీద టోటల్గా దర్యాప్తు చేసి అందరి మీద చర్యలు తీసుకోండి, అది వెంటనే ఆ ఫైల్ తీసుకుని ఆ దగ్గరికి రండి అన్న టోన్లో ఆయన వార్నింగ్ ఇచ్చేశాడు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కార్యక్రమం మొదలైంది. కాంతిలాల్ ఒకడే కాదు, ఇంకా చాలామంది, దాదాపు ఒక 60 మంది వాళ్ళ పదవులు కదిలేటువంటి ప్రమాదం ఉంది ఇప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ ఎపిసోడ్లో. అలాగే కాదంబరి, ఈ జిందాల్ అనేటువంటి ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీలో ఇప్పుడు ఈ సినిమా ఏపీ జనాలను, అంటే ఏ లెవెల్లో మన రాజ్యం మనం ఏది చెప్తే అది చేయాలి, బంట్లు, అసలు ప్రజాస్వామ్యం ఇవన్నీ పక్కన పెట్టేసి ఎలా పడితే అలా పరిపాలన నడిచింది అనటానికి ఇదొక ఉదాహరణ. దీన్ని నిన్న తెలుగుదేశం పార్టీ కొంచెం అన్యాపదేశంగా ట్వీట్ చేసింది తన అధికార ట్విట్టర్ పేజీలో. చేయగానే వెంటనే అట్నుంచి, అంటే ప్రధానంగా విద్యాసాగర్ పేరే ప్రస్తావిస్తూ వచ్చింది, పేపర్లో కూడా ఆయన పేరే ప్రస్తావిస్తూ వచ్చింది. ఆయన పెనంలూరు నుంచి 2014లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. అంతకు మించి ఆయన యాక్టివిటీ ఏమీ లేదు. సడన్గా ఇప్పుడు ఒక్కసారి ప్రపంచం దృష్టికి ఆకట్టుకున్నాడు ఆయన. ఇలా రాగానే వైసీపీ స్పందించి మీరు ఒక దళితుడిని టార్గెట్ చేస్తున్నారు, అలాగే నైతికంగా బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీని, అందులో భాగంగా ఇలాంటివి ముందుకు తీసుకొచ్చి పెడుతున్నారు అన్న టోన్లో వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. చేసి ఇది అక్కడికి పరిమితం చేయాలి అనే మూడ్లో, అంటే చాలా విషయాలు మాట్లాడారు వాళ్ళు. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు దగ్గర నుంచి మొదలుపెట్టి లోకేష్ డ్యాన్సులు ఇవన్నీ ఆ ట్వీట్లో ప్రస్తావిస్తూ
దీన్ని కొంత ఆ మోడల్లోకి తీసుకెళ్ళి నైతిక ధార్మిక కోణంలో మీరు దాడులు చేయకండి అన్న టోన్లో ఒక ట్వీట్ అయితే పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఇది బూమరాంగ్ అయి చాలామందిని చుట్టుకునేటువంటి ప్రమాదం కనిపిస్తోంది ఈ ఎపిసోడ్లో. అంటే ట్రయాంగులర్ ఇక్కడ ఒకటి ఎపిసోడ్లో దళితులు కాబట్టి మినహాయింపు ఇవ్వాలి అనే పద్ధతిలో వైసీపీ, అంటే అక్కడ ఒక కేసులో వారు నిందితులు, ఆ నిందితుల ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళ నిందితుల పాత్రలోకి వాళ్ళని తీసుకున్నారండి. వచ్చినప్పుడు అంటే వాళ్ళ కంప్లైంట్ ఆధారంగా వెళ్ళి వీళ్ళని తీసుకొచ్చారు అని అన్నప్పుడు ఇది మొత్తం డిజైన్ కంప్లైంట్గానే చూడాలి, కానీ కంప్లైంట్కి మళ్ళీ ఈ క్యాస్ట్ కోటింగ్ ఎందుకండి? క్యాస్ట్ కోటింగ్ కాదండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు క్యాస్ట్ కోటింగ్ ఇచ్చారా మరొకటి ఇచ్చారా అనేది పక్కన పెట్టేస్తే ఇతన్ని ఆ పాత్రలోకి ప్రవేశపెట్టారు అంతే. ఇతను క్రైమ్ చేసిన వాడు వేరు. ఆ సెటిల్మెంట్ని ఏదో ఒక పద్ధతిలో ఇక్కడ జస్టిఫై చేసుకోవడం కోసం ఒక లోకల్ కంప్లైంట్ ఉండాలి కాబట్టి, అంటే వాస్తవంగా ఒరిజినల్ స్క్రిప్ట్లో ఈయన లేడు, తీసుకురాబడ్డాడు, ఈయనకు ఆ పాత్ర ఇచ్చి ధరింపజేశారు అంతే. అంటే ఈ లెవెల్ సినిమా అది ఒక రకంగా ధరింపజేసి ఫైనల్గా ఏమన్నా బూమ్రాంగ్ అయినప్పుడు క్యాస్ట్ తీసుకురావచ్చు. రేపు ఎవరైనా కోసం అంటే ఇది మీకు ఒక పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా లేదండి? అంటే ఎక్కడైనా ఓటీటీకి మంచి పనికొచ్చే సబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది. డెఫినెట్ అంటే ఎక్కడో మొదలెడితే ఎక్కడో తేలుతుంది. అసలు ఇది బొంబాయిలో మొదలై విజయవాడలో నడిచి విజయవాడ దాకా వచ్చింది, తాడేపల్లి ప్యాలెస్ని టచ్ చేసింది. సజ్జల గారు ఇంటి కిటికీలు ఓపెన్ చేసి ఆయన్ని కూడా బయటికి రమ్మని ఈ కేసులో అంటున్నారు. ఇంత జరిగిన తర్వాత అంటే ఇక్కడ నాకు క్వశ్చనబుల్ రోల్ ఎవరిది అంటే ఇందులో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లు, వాళ్ళే యంగ్ ఆఫీసర్స్ ఏం కాదు, సీనియర్ ఐపీఎస్లే వాళ్ళు. ఒక యంగ్ ఆఫీసర్ కూడా ఉన్నాడు అనేది చెప్తున్నారు. ఇంకా పేరు అంటే వీళ్ళిద్దరు కాక ఇంకెవరన్నా ఉన్నారేమో.